ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. మనము మాట్లాడేదే మనం పొందుకుంటాము అన్నది దీని అర్థం. జీవము మరణము ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక రహస్యాన్ని బయటపెట్టారు. జీవ మరణములు నీ నాలుకలో కూడా దేవుడు పెట్టాడు. నువ్వు ఏది మాట్లాడతావో దాని ఫలము నువ్వు పొందుకుంటావు. యోగ్యమైన విషయాలు మాట్లాడావనుకో, ఆశీర్వాదకరమైన విషయాలు మాట్లాడావనుకో, ఆ ఫలం నువ్వు పొందుకుంటావు. శాపగ్రస్తమైన మాటలు మాట్లాడావనుకో, ఆ ఫలాన్ని కూడా పొందుకుంటావు. కొంతమంది ఎప్పుడు తమ నోరు తెరిచి తమను తాము శపించుకుంటారు, తమ ఇంటి వారిని శపించుకుంటూ ఉంటారు. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, ఇంకెవరు నా బ్రతుకును మార్చలేరు, నా కర్మ ఇంతే. ఇలాంటి మాటలు పలకడం వలన నీకు నీవే ఉరి తెచ్చుకుంటున్నావు, నీకు నీవే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుణ్ణి నమ్మి, దేవుని మాటలు నమ్మి, లేదు నా దేవుడు గొప్పవాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను బాగు చేస్తాడు, ఈ రోగం నన్ను వదిలిపెడుతుంది, నేను బాగుంటాను, నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, నేను దీవెనకరంగా ఉంటాను అని నువ్వు విశ్వాసంతో మాట్లాడగలిగితే ఆ విశ్వాసపు మాటలే నీ జీవితానికి ఆధారం అవుతాయి. కాలేబు, యెహోషువలు ఈ మాటలే మాట్లాడారు. ఆ బలవంతులతో మనం యుద్ధం చేయలేము, మనం ఓడిపోతాము. దేవుడు చెప్పినట్లుగా, మోషే అహరోను చెప్పినట్లుగా కనాను దేశాన్ని మనం అంత ఈజీగా గెలుచుకోలేము. వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ దేశము, వాళ్ళకున్నటువంటి బలగము, వారికున్న మనుషులు చాలా బలమైన వారు, మన వల్ల కాదు అని నిరాశ నిస్పృహలతో మాట్లాడారు. కానీ కాలేబు, యెహోషువలు మాత్రం లేదు, మనం జయిస్తాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం జయ జీవితాన్ని పొందుకుంటాం, మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం అని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిందే వాళ్ళకొచ్చింది, మిగతా 10 మంది మాట్లాడింది ఫలం వారికొచ్చింది. కాబట్టి నీ నోటి మాటలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతియుక్తంగా, దైవికంగా, ఆశావాద దృక్పథంతో ఉండాలి. నిరాశావాదంగా, ఇబ్బందికరంగా, శాపగ్రస్తంగా నీవు మాట్లాడితే ఆ మాటల ఫలం నువ్వే అనుభవించాల్సి వస్తుంది.